రాజధాని అమరావతిలో అతి తక్కువ ధరలకు ప్లాట్స్. ట్రిసిటీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ కేపీపీ డెవలపర్స్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను సీఎం చంద్రబాబు పరామర్శించారు. గత కొన్ని రోజుల నుంచి వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ ను పరామర్శించేందుకు చంద్రబాబు స్వయంగా హైదరాబాద్ లోని పవన్ నివాసానికి వెళ్లారు. పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి ఆయన్ను కలిశారు. పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో మెరుగైన వైద్యం కోసం డాక్టర్ల సూచన మేరకు మంగళగిరి నుంచి హైదరాబాద్ కు పవన్ వచ్చారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు చంద్రబాబు హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా జ్వరంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు స్వాగతం పలికారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కాస్త నీరసంగా కనిపించారు. దగ్గుతూనే చంద్రబాబును తన నివాసానికి ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ ను పరామర్శించేందుకే చంద్రబాబు వచ్చినా వీరి భేటీ ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో పాటుగా ఇటీవల నందమూరి బాలకృష్ణ చిరంజీవిపై చేసిన కామెంట్స్ కూడా జనసేనలోనూ మెగా అభిమానుల్లోనూ ఆగ్రహం కలిగించాయి. అయితే పవన్ కళ్యాణ్ వీటిపై స్పందించలేదు. దీంతో చంద్రబాబు పవన్ భేటీలో ఇటీవల జరిగిన పరిణామాల విషయంపై చర్చించినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు పవన్ భేటీ ఏపీ రాజకీయాల్లో సరికొత్త ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఇదిలా ఉంటే జ్వరంతో బాధపడుతున్నప్పటికీ సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు పవన్. ఆ రోజు రాత్రి నుంచే ఆయనకు జ్వరం తీవ్రత పెరిగింది. దీంతో విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. అయినప్పటికీ 2 రోజుల క్రితం శాఖపరమైన అంశాలపై అధికారులతో డిప్యూటీ సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారని జనసేన పార్టీ కార్యాలయం పేర్కొంది. మరోవైపు పవన్ కళ్యాణ్ కొంతకాలంగా తరచూ అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2 నెలలకొకసారి ఆయనకు జ్వరం, దగ్గు, ఇతరత్ర సమస్యలతో తీవ్రంగా బాధపడటం జనసేన శ్రేణుల్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఒకవైపు ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వహిస్తూ అనారోగ్య ఇబ్బందులతో పలు సమావేశాల్లో పాల్గొనలేకపోతున్నారు. దీంతో ఆయన అభిమానులు కూడా ఆందోళనలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొని ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో భాగస్వామ్యం వహించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.